హలో అండి, వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా అండ్ సింపుల్గా చేసి మసాలా పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇది చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి సింపుల్గా. ముందుగా ఒక బౌల్లో నేను 5 నుంచి 6 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్, 8 పచ్చిమిర్చి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేయండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల అసలు వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఒక్కసారి ఇలా ఉల్లిపాయలు గట్టిగా పిండుతూ కలపండి. ఉల్లిపాయల్లో నుంచి ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. దాంతోనే శనగపిండి కలపడానికి సరిపోతుందండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే నేను 6 ఉల్లిపాయలకి 1/2 కేజీ శనగపిండి వరకు పట్టిందండి నాకు. శనగపిండి కూడా వేసి ఒకసారి గట్టిగా కలపండి. నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ఇందులో ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్ ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా, దాంతోనే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేయడానికి నూనె వేడి చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి వేయండి. లేదంటే ఆవిరంతా మీ చేతి మీదకి వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియంలో పెట్టుకోండి. మీరు హైలో పెట్టారంటే లోపలంతా ఉడకదు, బయటంతా మాడిపోతుంది. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు వేసి ఇంకొక నిమిషం ఫ్రై చేయండి. చూడండి, కలర్ ఇలా రాగానే తీసేయండి బయటికి. లేదా మీకు ఆయిల్లోనే ఎక్కువగా ఫ్రై అయ్యంటే బయటకు వచ్చేసరికి మాడిపోతాయి పూర్తిగా. సో ఇప్పుడు తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.